Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకూర్మ గ్రామం ఏదైతే ఉందో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్చేశారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకూర్మ గ్రామాన్ని దుండగులు నిన్న అర్ధరాత్రి కాల్చి బూడిద చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, పోలీస్ వ్యవస్థ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి, పురాతన వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రామాన్ని కాల్చి బూడిద చేశారు నిన్న. ఈ విషయము ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది వార్తా పత్రికల లోపట, టీవీ ఛానల్ లోపట. మరి ప్రభుత్వం కూడా ఇంకా స్పందించలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. త్వరలోనే దుండగులని అరెస్టు చేసి తగిన శిక్ష వేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సనాతన ధర్మ ప్రచారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసుకొని మన పూర్వీకులు ఏ విధంగా జీవించారో, సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలో, గీతా ప్రచారము, భగవత్ నామస్మరణ, హరే కృష్ణ హరే రామ టెంపుల్ వాళ్ళ యొక్క ఆధ్వర్యం లోపల ఏర్పాటైనటువంటి ఈ యొక్క కూర్మ గ్రామాన్ని మరి ఈ దుండగులు, మరి క్రైస్తవ దుండగులా మరి ఇంకెవరాది ఓర్వలేక మరి ఈ గ్రామానికి నిప్పు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కాలి బూడిదైపోయినాయి. అక్కడ ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ గుడిసెలను వాటిని దహనం చేశారు. ఏమీ మిగల్లేదు. ఇది ఆధ్యాత్మిక సనాతన ధర్మం పైన దాడిగానే భావించాలి. ఇది చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దేశం మొత్తం లోపల హిందూ దేవాలయాలపైన, హిందూ ఆధ్యాత్మిక సెంటర్లపైన దాడులు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకడు రథం కాల పెడితే వాడికి పిచ్చి మురిగిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకోటేమో సైకలాజికల్గా వాడు మైండ్ వీక్ ఉండి టెంపుల్ పైన దాడి చేసిందని చెప్పి, అంటే మా హిందూ దేవాలయాలు, సనాతన ధర్మాలపైన దాడి చేసిన వారికే పిచ్చి ఉంటుంది. ఇంకా ఎవరి కోసం ఈ లౌకికవాదం ఇవన్నీ చేసేటువంటి రాజకీయ నాయకులు హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు, ఇట్లాంటి ఆశ్రమాలను రక్షించకపోతే ఇంకా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు, ఇంకా అవలంబించేందుకు ఇది మాత్రం ఒక విషాదకరమైన సంఘటన. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ కూర్మ గ్రామం నిన్న కాలిపోవడం అనేది చాలా బాధ వేసింది. దీనిపైన ఎవరు ఏ వార్తాపత్రికలు ఏ దాంట్లో కూడా కథనం అంతా బ్రేకింగ్ న్యూస్ రాలేదు. ఇప్పుడిప్పుడే విషయము బయటపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఈ భక్త బృందం అంతా వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, వీళ్ళంతా ఇంజనీర్స్, వీళ్ళంతా డాక్టర్స్, ఇట్లాంటి వాళ్ళే అక్కడ ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని స్వతహాగా వ్యవసాయము, ఎలాంటి ఆధ్యాత్మిక చింతనలో వీళ్ళు ఉండి ఈ సామాజిక మాధ్యమాల దగ్గరికి రాకుండా, ఎలాంటి డెవలప్మెంట్ అంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకుండా పూర్వకాల మనిషి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అక్కడ జీవించేటువంటి ఒక నిర్మలమైనటువంటి మనసుతో ఉన్నటువంటి వాళ్ళపైన ఈ విధంగా ఆశ్రమం పైన దాడి చేసి మరి అగ్నికి ఆహుతి చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం అయితే ఇంకా స్పందించలేదు. ఇంకా ఎవరు కూడా ఇట్లాంటి విషయాలు పట్టించుకోరు. ఇది ఎక్కడి వరకు వస్తుందో చూడాలి. త్వరితగతిన ఈ దుండగానికి, ఘాతుకానికి పాల్పడిన వాళ్లకు తక్షణమే పట్టుకొని శిక్ష విధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.